అందరికీ నమస్కారం. టైం గురించి ఒక చిన్న మాట అండి. టైం వచ్చింది కాబట్టి నేను రాజా అనే వ్యక్తి బ్యారీ జోన్లో యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకున్నప్పుడు మా ఇద్దరికి స్టార్ట్ అయింది మా జర్నీ. మా ఇద్దరు టైం వచ్చింది, ఇప్పుడు ఇద్దరు కలిసి యాక్ట్ చేసాం. రాజా, we both were students, we both were teammates, we both were everything in the acting classes, so that we won. అండ్ ఇప్పుడు కుదిరింది. అండ్ టైం ఎలా వచ్చిందంటే అండి, చిన్నప్పుడు జీ హారర్ షో అని చెప్పి ఒకటి వచ్చేది. అది చూసి అబ్బా ఈ హారర్ షోలు ఏంట్రా బాబు అని చెప్పి అనుకున్నాను. అదే జీ స్టూడియోస్ వాళ్ళతో కలిసి నా 3వ సినిమా ఇది. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ లక్కీ. అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నాకు అవకాశం ఇచ్చింది, మా మావయ్య తోటి సినిమా చేయడానికి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఇచ్చింది. సో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సో విశ్వ గారు థ్యాంక్ యూ సో మచ్. వివేక్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అంటే వాళ్ళు ఏ ముహూర్తాన్ని వచ్చారో తెలియదు కానీ మామ అల్లుడిని కలుపుతూనే వచ్చారు వాళ్ళు. ఈ సినిమాలో నన్ను మా మావయ్యని కలిపారు, వాళ్ళు వచ్చిన వెంటనే వెంకటేష్ గారిని చైతన్యం కలిపారు. అలాగే ఈ సినిమాలో చిన్న ఇది గణేష్ మాస్టర్ వాళ్ళ అల్లుడు భాను మాస్టర్ ఇద్దరిని కలిపారు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. అండ్ మా సముద్ర గణేష్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఆయన ఏ టైంలో స్టార్ట్ చేశారో, ఏ రేంజ్లో స్టార్ట్ చేశారో, ఆయన ఇప్పుడు కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే స్టేజ్కి వచ్చారు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ దట్ యువర్ టైమ్ గ్రోస్ బిగ్గర్ అండ్ వైడర్. అండ్ చాలామంది సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు అందరూ మా వాడిని అంటే నాకు అసలు మనసు అప్పలేదు. బట్ ఆర్ఆర్ తోటి చింపేశాడు, ఏడిపించేశాడు. లాస్ట్లో వచ్చిన సాంగ్ అయితే అంతే. లిరిక్స్ రాసిన కాసల శ్యామ్ గారు, కళ్యాణ్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్. మా వాడికి మాకు హెల్ప్ చేశారు బాగా. బట్ వీడు నా ఫ్రెండ్ అనేందుకు వెరీ వెరీ హ్యాపీ. నేనైతే వాడి పెద్ద ఫ్యాను, ఐఎమ్ హిస్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఏం రా ఫ్యాను నువ్వు కాదు, మీ బీయింగ్ ఎ ఫ్యాన్ ఆఫ్ మై ఫ్రెండ్, దట్స్ ద బెస్ట్ పార్ట్. థ్యాంక్ యూ తమన్. అండ్ సినిమాలో పనిచేసిన సుజిత్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రకాష్ గారు, మీరు చింపేశారండి అండ్ లవ్డ్ ఆల్ ది సెట్స్. అండ్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ అండి, నేను చెప్పేంత స్థాయికి నేను ఇంకా ఎదగలేదు. బట్ కళ్యాణ్ గారికి వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ త్రివిక్రమ్ గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే ఆయన నేను ఇంకా బెటర్ అవ్వాలని చెప్పి, ఇంకా హెల్త్ వైజ్ బెటర్ అవ్వాలని చెప్పి నా కోసం 1 year వెయిట్ చేయించారు సముద్రం గారిని. త్రివిక్రమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ హ్యావ్ యాక్చువల్లీ believed in me a lot and I'm very very thankful for your time and valuable inputs. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎంత చెప్పినా తక్కువ అవుతుందండి. మీ గురించి కానీ మా కళ్యాణ్ మావి గురించి కానీ చెప్పేంత అర్హత లేదు, అంత వయసు రాలేదు, అంత అనుభూతి లేదు. బట్ స్టిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ సార్. అండ్ టైం గురించి చెప్పా కదండి, ఇందాక స్టేజ్ మీద మా డైరెక్టర్స్ చూస్తారు కదా, మన డైరెక్టర్స్ చందు గారు కానివ్వండి, బాబీ అన్న కానివ్వండి, మారుతి అన్న కానివ్వండి, గోపి మల్లిని అన్న కానివ్వండి, వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒకప్పుడు మనం వినేవాళ్ళం హిందీలో సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిందంట అని. ఇప్పుడు మన తెలుగు సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటే ఇట్లాంటి డైరెక్టర్స్ రావడం వల్లే మన తెలుగు సినిమా స్థాయి పెరిగింది అని చెప్పి గొప్పగా చెప్తున్నానండి. అండ్ ఆల్సో ఆడియన్స్ మమ్మల్ని బ్లెస్ చేశారు కాబట్టి ఆ రేంజ్ వచ్చింది మాకు. సో ఆడియన్స్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీ వల్ల మాకు టైం స్టార్ట్ అయింది. సో మీ ఇచ్చే బ్లెస్సింగ్స్ వల్లే మాకు టైం స్టార్ట్ అయింది. సో ఆడియన్స్ అందరికీ, తెలుగు ఫిల్మ్ లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే టు ఆల్ ది ఆడియన్స్ హూ మేడ్ బ్రో బ్లాక్ బస్టర్, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రో ఉన్న టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. అండ్ ప్లీజ్ డోంట్ మైండ్, ఎవరైనా పేరు మిస్ అయితే నన్ను క్షమించండి.
థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ తేజ్.